ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. Ask and it shall be given you, seek and ye shall find, knock and it shall be opened unto you. మన దేవుడు అడగక ముందే మన అక్కర ఎరిగినవాడు, మన అవసరత తెలిసినవాడు. అందుకే ఈరోజు నీతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. నీకు ఏమి అవసరమున్నా దేవునిని అడగాలి. నీవు అడిగినా అడగకపోయినా నీ అవసరతను బట్టి సమయానికి నీకు మేలు చేయువాడు ఆయనే. మన దేవుడు అడిగితే ఇచ్చేవాడు, వెతికితే దొరికేవాడు, తడితే తీసేవాడు. కానీ లోకపరంగా దేవునిని ఏమి కావాలి అని అడుగుతున్నాము. లోకానుసారంగా, శరీరానుసారంగా నీ కొరతలను బట్టి అది కావాలి, ఇది కావాలి అని మాత్రమే మనం అడుగుచున్నాము. కానీ దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు? మన పరలోక తండ్రికి ఏమి ఇవ్వాలో తెలుసును. పరలోక సంబంధమైనవి, ఆత్మకు సంబంధమైనవి మనము దేవుని దగ్గర పెట్టాలి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకాలి. ఆయన రాజ్యంను నీవు వెతికినట్లయితే నీ దేవునికి తెలుసు నీ అవసరతలు ఏమిటో, నీకు ఏమి అవసరమో అవన్నీ తగిన కాలంలో నీకు సమకూర్చువాడు. మనము ఆయన ప్రజలము, ఆయన మేపిడి గొర్రెలము. కాపరికి తెలుసు గొర్రెలకు ఏమి అవసరమో, ఇటువంటి పచ్చిక అవసరమో, ఏ స్థలములో పరుండబెట్టాలో, ఎటువైపు నడిపించాలో సమస్తము ఎరిగినవాడు. కనుక నీవు నిశ్చింతగా ఆయనపై ఆధారపడు. ఇక నుండి అయినా శరీర సంబంధమైనవి, లోకానుసారమైనవి కాక పరలోక సంబంధమైనవి దేవునిని అడగాలి. దేవునిని వెదకిడి వారముగా ఉండాలి. ఎంతోమంది ప్రవక్తలు దేవునిని అడిగిన వాటిని పొందుకున్నారు. తండ్రితో మాట్లాడడం, తండ్రిని అడగడం అంటే దేవునికి ప్రార్థించడం. ప్రతిదినము దేవునితో సంభాషించాలి, ఆయనకు మొర్రపెట్టాలి, ఆయనకు నీ మనవులు, విజ్ఞాపనలు అందించాలి. అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికముగా దయచేయగలవాడు మన దేవుడు. గొప్ప గొప్ప భక్తులే దేవునిని ఆశ్రయించారు, ఆయనని అడిగారు, ఆయనకు ప్రార్థించారు. ఏలియా వంటి గొప్ప భక్తుడు, ప్రవక్త, ఎలీషా, దావీదు, దానియేలు, యబ్బేజు, ఇలా ఎంతోమంది చిన్న పెద్ద ప్రవక్తలే దేవునిని అడిగి సంపాదించుకున్నారు. మనము ఏ పాటి వారము? దేవునికి ఇష్టలముగా జీవిస్తూ, దేవునిని ప్రార్థిస్తూ, ఆయనను అడిగి సమస్తమును పొందుకుందుము గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్ములను అతి మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో విన్నారో తండ్రి, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని లోకానుసారంగా, శరీరానుసారంగా మేము నడవకుండానైనా ఆత్మానుసారంగా పరలోక సంబంధమైనవి మాకు అనుగ్రహించమని మేము అడిగేటి వారముగా మమ్మల్ని ఉంచండి దేవా. ప్రార్థన అవస్థకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా. ఎంతోమంది ఎన్నో అవసరతలతో ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చండి. బిడ్డలుగా అడుగుచున్నాం తండ్రి. వాటిని మేము పొందుకునే సహాయం మాకు చేయండి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని నీ మహిమైశ్వర్యంలో దీవించండి, ఆశీర్వదించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.